అయితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎక్కువ ప్రయాణించేది టూ వీలర్లపైన వీటిపైన ప్రయాణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఉద్యోగరీత్యా ఇంకా అనేక సమస్యలపైన బయటకు వెళ్ళాలన్నా ఏది కావాలన్నా టూ వీలర్ ఎక్కువ వాడుతూ ఉంటారు. దాని తర్వాత ఇక ఫోర్ వీలర్, తర్వాత బస్సు ప్రయాణాలు ఇవన్నీ చేస్తారు. ఈరోజు చలాన్ల పేరిట దోస్తా ఉన్నాం, డైరెక్ట్ బ్యాంక్ నుండే కట్ అయితే అని చెప్తే ఒకవేళ నిజంగానే బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేకపోతే ఏ రకంగా కట్ చేసుకుంటారు? ఈరోజు బండికి ఏదైతే వెహికల్ ఇవ్వాలని చెప్పేసి అంటే మీరు అన్నట్టుగా ఏదైతే సంబంధిత బ్యాంకుని ఇస్తే ఆ బ్యాంకు నుండే డైరెక్ట్ చలాన్ కట్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. సరే, సంతోషం. ఇదొక అవగాహన రీతిలో తీసుకుంటే చాలా మంచి అభిప్రాయం, అందరూ కూడా స్వాగతిస్తారు. ఏదైనా కానీ ఈ అంశం పక్కన పెడితే రోడ్లు బాగాలేనటువంటి పరిస్థితుల్లో, ఇష్టానుసారంగా దుమ్ముతో ఏర్పడేటువంటి రోడ్లలో, అలాగే ఈ ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ బస్సులు ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చినట్లుగా ఇండికేటర్ ఉండదు, ఏది ఉండదు. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇక గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళకు కేసులు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ కేసులైనా వాళ్ళని ముట్టిన వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళపైన? ఇవన్నిటిపైన కూడా ప్రజలు చాలా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. మీరు ఏదైతే నిర్ణయం సరైన నిర్ణయం అని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారో ఆ నిర్ణయాన్ని చాలామంది కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు అని చెప్పేసి అంటే చాలా చోట్ల తప్పుడు చలాన్లు కూడా కొడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక 2 కిలోమీటర్స్ వేరియేషన్లో పొలం పనులకు వెళ్ళేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కువ హెల్మెట్లు వాడరు, వాళ్ళకు కూడా ఫైన్లు వేస్తారు. ఇవాళ వెంటనే బ్యాంకులోకి వెళ్ళి కట్ అయితే అంటే బ్యాంకులో డబ్బులు ఉండేనా ఆపద సంపద నిన్న ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆ డబ్బులు దేనికోసం పెట్టుకుర్రు? కొన్ని సందర్భాల్లో ఈఎంఐ కోసం అని చెప్పేసి కరెక్ట్గా ఆడ ఈడ పోగు చేసి ఒక 10,000 ఈఎంఐ ఉంటే 10,200 పెట్టుకుంటారు. ఒకవేళ నువ్వు రాంగ్ రూట్లో వేయండా, లేదంటే ఏదైనా చిన్న సమస్య మీద ఎమర్జెన్సీ మీద ఏదైనా తప్పు చేసిండు అనుకుందాం, 1000 రూపాయలు చలాన్ పడుతుంది. ఆ 10,000లో 1000 రూపాయలు చలాన్ కట్ అయితే ఈ ఈఎంఐ పరిస్థితి ఏంది? ఇట్లా అనేక సమస్యలు ఉంటాయి మధ్యతరగతి కుటుంబాలలో. సో వాటన్నిటిపైన ఖచ్చితంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిపైన వ్యతిరేకత వస్తూ ఉంది. దాంతోపాటు ఏదైతే మంత్రులపైన తప్పుడు వ్యాఖ్యలు చేసారు, ఐఏఎస్లపైన ఐపీఎస్లపైన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో వాటిపైన ఒక సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపడుతూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఒక మీ మంత్రి పైన ఒక ఆరోపణ రాగానే సిట్ ఏర్పాటు చేశారు కదా, మరి ఇదే శాసనసభలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన ఒక తప్పుడు వార్త వచ్చింది, దానిపైన ఎందుకు స్పందించలేదు? మరి ప్రభుత్వం ఎందుకు సిట్ ఏర్పాటు చేయలేదు? ఒక మహిళతోటి అక్రమ సంబంధం ఉందని చెప్పేసి పెళ్ళం రోకల్ బండతో కాలు ఇరగొట్టిందని చెప్పేసి అంటే దానిపైన ఎందుకు స్పందించలేదు? ఆ రోజు నేను ఒక వార్త వేసి పెడితే ఇది వాస్తవమా అవాస్తవమా అని చెప్పేసి ప్రశ్నార్థకంగా ఒక వార్త పెడితే దాంట్లో మీకు కావాల్సింది కడిగేసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేసుకుని సరే చేసుకోండి, అది మీ ఇష్టానుసారం. నేను అడిగిన దాంట్లో కూడా తప్పు లేదు. ఖచ్చితంగా ఆయన ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యే, ఆయన బాగోగాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా అందరికీ ఉంది. ఎందుకంటే ఈ శాసనసభలో కూర్చొని మా అందరి కోసం మాట్లాడాల్సిన వ్యక్తి. ఆ ప్రాంత ప్రజలు కూడా కొంతమంది అడిగిన నిజమెంత అబద్ధం ఎంత అని చెప్పేసి అడిగినప్పుడు దాని మీద వీడియో చేయాల్సి వచ్చింది, చేసాం కూడా. కానీ దానిపైన ఎందుకు విచారణ చెప్పలేరు? ఇవన్నిటిపైన క్లారిటీ ఇవ్వాలి. అంటే మీ ఎమ్మెల్యేలు ఒకేమో ఆత్మాభిమానం, ఆ పేపర్ కూడా తెలంగాణ స్క్రైబ్ అని చెప్పేసి మీదే కదా అది. మీ ఎమ్మెల్యేలకు మీ మంత్రులకు మంచి జరగాలి, మిగతా వాళ్ళు ఏమైనా సరే అని చెప్పేసి ఒక ఆంక్షతో ఉన్నారా మీరు?